రైట్, పుష్ప 2కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి వస్తారు అనే వార్తలు నడిచాయి. అయితే ప్రజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ రావట్లేదు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ప్రజెంట్ చిరంజీవి విశ్వాంబర షూటింగ్ సెట్లో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. పుష్ప నిర్మాతలు చిరంజీవి ఇంటికి వెళ్ళకముందే ఆయన సినిమా షూటింగ్ సెట్కి వెళ్ళిపోయారనే వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే పుష్ప ఈవెంట్కి వెళ్ళకూడదు అని చెప్పి ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యామిలీని కోరినట్లు కూడా ఇప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో దానికి చిరంజీవి వస్తారు అనే నేపథ్యంలో లేదు, ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర సెట్లో ఉన్నారు, ఆయన ఈ ఈవెంట్కి రాకపోవచ్చు అన్న వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే చిరంజీవిని ఇన్వైట్ చేయడానికి పుష్ప నిర్మాతలు వెళ్ళకముందే చిరంజీవి సినిమా సెట్కి వెళ్ళిపోయారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అండ్ ఆల్సో ప్రజెంట్ ఆయన విశ్వాంబర సినిమా సెట్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ అయితే ఇప్పటికీ ప్రజెంట్ ఒక రేంజ్లో మెగాస్టార్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ లాగా ఇప్పుడు రైవలరీ నడుస్తుంది. చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్తారా లేదా అనే నేపథ్యంలో ప్రజెంట్ మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా వెళ్ళకూడదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తపరుస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఆల్సో చాలామంది ఫ్యాన్స్ అందరూ కలిసి వెళ్ళకూడదు అని చెప్పి అల్టిమేటం కూడా రిలీజ్ చేశారు అన్న వార్త ఇప్పుడు మనకు వినిపిస్తుంది. అయితే ఒక 10 లక్షల మంది ఫ్యాన్స్ కలిసి మెగాస్టార్ ఫ్యామిలీతో టచ్లో ఉన్నారు. వాళ్ళు అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళొద్దని చెప్పి అల్టిమేటం కూడా ఇచ్చారు అని చెప్పి వార్త బయటకు వస్తున్న నేపథ్యంలో మరింత మంది ఇలాంటి వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అల్లు వర్సెస్ మెగా వివాదం ఏదైతే ఉందో అది మరింత హీట్ని పెంచేసింది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇప్పుడు పుష్ప నిర్మాతల్లో కాస్త టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇదే నేపథ్యంలో పుష్ప నిర్మాతలు కూడా మెగా ఫ్యాన్స్ మద్దతు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరుగుతుంది యూసుఫ్గూడలో. దానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా వస్తారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో లేదు, ఆయన రావట్లేదు, ప్రజెంట్ ఆయన విశ్వాంబర సెట్లో ఉన్నారు అనే వార్త కూడా ఇప్పుడు మనకు వస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ లైవ్లో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీపాల్, అయితే ప్రజెంట్ ఇవాళ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నడుస్తుంది, దీనికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్గా రాబోతున్నారన్న వార్త వచ్చింది. కానీ ఇంతలో లేదు, ఆయన రావట్లేదు, విశ్వాంబర సెట్లో ఉన్నారు అని చెప్పిన వార్త కూడా వస్తుంది. ఇందులో ఏది నిజం? హాయ్ సయ్యద్, తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతకాలంగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే మనకు. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారనేది కూడా మనకు నిజమైన సంఘటన తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆ మూలాలను మర్చిపోయి తనను ఎవరు ఈ స్థాయికి తీసుకురాలేదని, తన నటనే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందనే విధంగా అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్నారనే ఇండస్ట్రీలో కొందరు సీనియర్ నటుల అభిప్రాయం. అయితే గతంలో చిరంజీవి తనకు దేవుడని, ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపేవాడు. బన్నీ ప్రతి ఈవెంట్ లో కూడా చెప్పేవాడు. అదే విధంగా ఆ తర్వాత మెగా అభిమానులే తన ఫ్యాన్స్ అంటూ కూడా బన్నీ చెప్పుకొచ్చారు. అలాగే మెగా ఫ్యాన్స్ కూడా స్టైలిష్ స్టార్ ని ఓన్ చేసుకున్నాడు. తన నటనతోని, తన యాక్షన్ పరంగా, తన డాన్స్ పరంగా కూడా ప్రజలకు చాలా దగ్గర అయ్యాడు. తనకు ఒక ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఆర్మీ అనేది క్రియేట్ చేసుకోగలిగాడు. ఆయన ప్రతి సినిమా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డిఫరెంట్ షేప్ లో, అంటే డిఫరెంట్ మోడ్ లో తయారు చేసుకుని, డిఫరెంట్ థీమ్ లైన్, డిఫరెంట్ ఒక స్టోరీకి, ఒక సినిమాకి ఇంకొక సినిమాకి సంబంధం లేకుండా కూడా తన స్వతహాగా కూడా ఫస్ట్ మెగా చిరంజీవితోనే తన ఇండస్ట్రీలో వచ్చినా కానీ తనైతే ఎదిగిందైతే మనకు కనిపిస్తుంది. ఆ కారణంతోనే మనకు, ఎందుకంటే తన మీద వ్యతిరేకత, తన నా ఆర్మీ నాకుంది ఓన్ ప్రపంచం అనే విధంగానే ఆ కారణంతోనే బన్నీపై వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది. అయితే ఈసారి ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా, కనీసం ట్వీట్ కానీ ఏవి కూడా మనం పెట్టకుండా, తన స్నేహితుడైన శిల్పా రవికి, అందులో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సభ్యుడికి అయితే సపోర్ట్ చేయడంతో అసలైన రంగు బయటపడిందని మెగా అభిమానులు కామెంట్లు, ట్రోలింగ్ ఈ విధంగానైతే తనను మామూలుగా సోషల్ మీడియా మొత్తం వైరల్ అయితే చేశారు. ఇక దాంతో అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ, మెగా వర్సెస్ మరియు అల్లు అన్నట్టుగానే పరిస్థితి మారిపోయింది. తప్పును గుర్తిస్తే నీ దారి మార్చుకో అని నాగబాబు కూడా ఈ రోజు మార్నింగ్ ఒక ట్వీట్ చేయడం కూడా, అది ఎవరిని ఉద్దేశించి చేశాడనేది కూడా ఒక కోట్, స్వామి వివేకానంద అని చెప్పేసి ఒక కోట్ అయితే పెట్టాడు. అది ఎవరిని ఉద్దేశించి పెట్టిందనేది ఈ ఫ్యాన్స్, సోషల్ మీడియా అందరు కలిసి ఒక అల్లు అర్జున్ మీదనే పెట్టాడు, ఇంకా అదే అనుకోని చెప్పేసి అయితే అలా కొన్ని కామెంట్లు వైరల్ స్ప్రెడ్ అవుతుంది. నెట్టింటనైతే ఇప్పుడు నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నువ్వు నిజంగా ఎక్కడి వాడువో అక్కడికి వెళ్ళడం మరింత కష్టంగా మారుతుంది అని స్వామి వివేకానంద కోట్ అయితే ఈ రోజు పెట్టాడు. ఈ రోజు యూసఫ్ కూడా
స్టేడియంలో అక్కడైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్ తనకు ప్రతిదీ అక్కడ కలిసి వచ్చింది. ముందు గత 2 సినిమాలు కూడా అక్కడే జరిగినాయి కాబట్టి అతనికి ఒక సెంటిమెంట్ గా భావించి యూసఫ్గూడలోనే పెట్టుకోవడం, ప్లస్ చిరంజీవి గారు గెస్ట్ గా రావడం, ఇది ఆనవాయితీగా మారిపోయి అప్పుడు చాలా వరకు అతనికి వర్కౌట్ అయింది, సెంటిమెంట్ కూడా పని అయిందని తెలుసుకోవచ్చు. కాకపోతే మొన్న ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వార్ ఏంటంటే గతంలో జరుగుతున్నట్టుగా ఫ్యాన్స్ అయితే మేము ఎవరు వెళ్ళము, మీరు పీకే అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఈ ఈవెంట్కి వెళ్తే మీకు మేము గుడ్ బై చెప్తామని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. అలాగే పైరసీ రిలీజ్ చేస్తామని, సినిమా మేము చూడము మెగా అభిమానులం అని చెప్పి అదొకటి రన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది మామూలుగా అల్లు అర్జున్ సన్నిహితులే ఈ గొడవలకు కారణం అని చెప్పేసి అయితే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ మనం అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇదే విధంగా బయట పెడుతున్నారు. మనకు పీకే అభిమానులు కాదు, మనకు మెగా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అన్నప్పుడు వాళ్ళని వేరు చేసి మాట్లాడడం వల్ల కూడా వీళ్ళు చాలా ఇబ్బందికి గురయ్యి మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నాము మీకోసమే కదా, మేము ఎందుకు మమ్మల్ని వేరు చేస్తున్నారు అనేదిగా ఒక పీకే ఫ్యామిలీ వాళ్ళైతే పీకే ఫ్యాన్స్ ఫ్యామిలీ వాళ్ళు అయితే కొంచెం బాధపడే విషయం అయితే నిజంగా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ఒక కమ్యూనిటీ పోస్టులు అయితే ఉంటాయి మెగా ఫ్యామిలీకి. ఒక్కొక్క కమ్యూనిటీ వాట్సాప్ పోస్టులలో 2.5 లక్షల మంది 3 లక్షలు ఇలా కమ్యూనిటీలో అన్లిమిటెడ్ పీపుల్ గా ఉండడం వల్ల వాళ్ళు ఏది చేయమంటే అది చేసేసి ఇప్పటి వరకు ఆంధ్రాలో ఒక్క కట్అవుట్ కూడా కట్టకపోవడం కూడా విచారకరం. చాలా వరకు బుకింగ్ కూడా ఓపెన్ అవ్వలేదు, కొన్ని ఏరియాల్లో కొంత బుకింగ్ చేయలేదు. ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళు ఓన్ చేసేసుకుని నా మనిషి, నా వాడు, నా బ్రదర్ సినిమా అని చెప్పి కట్అవుట్లు కట్టడం, ప్రతిదీ టికెట్లు కొనడం, హంగామా చేయడం, పూలు వెళ్ళడం, నెక్స్ట్ పాలాభిషేకాలు జరిపించడం. సినిమా ఇంకా 3 రోజులే ఉంది, దానికి ఇంకా ఏమీ జరగకుండా ఇప్పుడు బాగా గొడవలు జరగడం వల్ల చాలా విచారంకరం అయితే వ్యక్తం చేసే విధంగా ఉంది. ఇకపోతే ఏంటంటే సినిమా పరంగా చూస్తే సుకుమార్ గారికి ఇది 3వ సినిమా. మామూలుగా సుకుమార్ గారు చాలా సినిమాలు చేశారు, అల్లు అర్జున్ తో చేయడం అయితే ఇది బాగా హ్యాట్రిక్ అనుకోవచ్చు. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం కూడా. పుష్ప ఇది ఖచ్చితంగా 12,000 థియేటర్లో రిలీజ్ అవుతుంది, నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది. నార్త్ ఇండియాలో బిగ్గెస్ట్ ఇప్పటి వరకు అయితే ప్రీ టికెట్ సేల్స్ అయితే జరిగినాయి. ఓవర్సీస్ లో కూడా 3 మిలియన్లు అయితే ఇప్పటి వరకు కొనడం జరిగింది. $3 మిలియన్ల అంటే ఇది నాట్ ఏ జోక్ ఒక పెద్ద సినిమాకి. ఎందుకంటే ఇంకా 3 డేస్ ఉంది టైం. ఇది గురువారం రోజు నైట్ 9:30 నుండి అయితే షోస్ పడుతున్నాయి. ఇక మెగా ఫ్యాన్స్ చూస్తే వీళ్ళు ఎవరైతే తెలుగు ప్రజలలో అంటే 2 రాష్ట్రాలలో మెగా వాళ్ళైతే చాలా నిరాశకు గురవుతున్నారు. చిరంజీవి గారిని అయితే మొన్న వెళ్ళి బన్నివాసు మరియు అల్లు అరవింద్ గారు వెళ్ళి కలవడం అయితే జరిగింది. పీకే గారిని అక్కడ ఒక సక్సెస్ మీట్ పెడదామా, లేదంటే ఈవెంట్ కి పర్మిషన్ ఇస్తారా, మీరు రాగలరా అనేది ఒక ఇన్విటేషన్ లాగా వచ్చింది. కాకపోతే ఎందుకంటే ఆయనకి మంగళగిరి బిజీ వల్ల మంగళగిరిలో ఉండి తను బిజీ వల్ల అయితే రాలేకపోయాడు. అక్కడ పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది అయితే మనకి ఇంకా కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. బిఫోర్ రిలీజ్ అయితే కష్టం నాకు తెలిసి పెట్టడం, ఇంకా 2 డేస్ ఉంది. కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు జరగకపోవచ్చు. ఆ తర్వాత కాకపోతే సినిమా తర్వాత ఏమైనా సక్సెస్ మీటింగ్లు రావచ్చేమో. ఈ రోజు చిరంజీవి గారిని కలవడానికి అయితే చాలా వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ గొడవను సద్దుమనగడానికి ఆయనే మనకు పెద్ద దిక్కుగా వెళ్ళి మీరే కాపాడండి సార్ అని అంటే అతనికి, ఎందుకంటే అతను చెప్తే కూడా ఫ్యాన్స్ వినే స్థితిలో లేరు. ఒక కారణంగా వినే స్థాయికి వెళ్ళినా కానీ తను వెళ్ళేసరికి తన హీరో సన్నిహితుల ఎవరో ఒకరు చిరంజీవి గారు రాకపోయినా పర్లేదు, మెగా వాళ్ళు రాకపోయినా పర్లేదు, పీకే గారు రాకపోయినా పర్లేదు అన్న ఫీలింగ్ తోని ఎక్కడో మాట్లాడేసి ఇది ఇంటర్నల్ గా ఈ న్యూస్ వాళ్ళకి చేరడంతోనే కొంత గాసిప్ అయితే రన్ చేయడం వల్ల కూడా వాళ్ళకి చేరిందని, ఆ విధంగా కూడా రాకపోవచ్చేమో అని చెప్పేసి కొంతమంది సన్నిహితులు చెప్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ కి ఎందుకంటే వారు వన్ సైడ్ లాగా మారిపోయింది. ఇంకొకటి అల్టిమేట్ ఏం జారీ చేశారంటే మనకు జనవరి 10వ తారీఖు గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్ ఉంది రామ్ చరణ్ ది. ఈ సినిమాకి మీరు గనక ఈ సినిమాకి మీరు సపోర్ట్ చేస్తే మీ సినిమాకి మేము సపోర్ట్ చేయమని చెప్పి కూడా ఒక అల్టిమేటం అయితే జారీ చేసినట్టు విధంగా చెప్తున్నారు సయ్యద్. అయితే ప్రజెంట్ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద దిక్కు కాబట్టి ఆయనకు అలాంటివి భేదభావాలు ఏమి ఉండవు, ఖచ్చితంగా కలుపుకొని వెళ్తారు అనే కూడా ఒక వాదన వినిపిస్తుంది. అయితే ఇంకో సైడ్ ఇది కేవలం ఫ్యాన్స్ మధ్య కలిగిన ఒక ఫ్యాన్ వార్ లాంటిదే. అటు అల్లు కుటుంబం కానీ ఇటు మెగా కుటుంబం కానీ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు అని చెప్పి ఇంతకుముందు కూడా బన్నివాసు గారు ఒక స్టేజ్ మీద చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా మీరు చెప్పింది అయితే ఒక పెద్ద దిక్కు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, మరియు చిరంజీవి అల్లు ఫ్యామిలీకి కానీ చిరంజీవి గారి ద్వారానే ఒక 10 మంది 12 మంది హీరోలుగా పరిచయం అయ్యారు. ఆ ఫ్యామిలీ నుండి మనం గత కొంతకాలం కూడా మెగా ఫ్యామిలీ అంటే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము. మెగాస్టార్స్ అన్నా, మెగా వాళ్ళ తరపున హీరోలు అన్నా కానీ. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందని అంటే ఇది ఎక్కడో అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల హీరో తరపున మనుషుల ఎవరో తెలియదు కానీ చాలా కాలం వరకు ఒక 3 రోజులు 4 రోజుల క్రితం వరకు కూడా చిరంజీవి ప్రయత్నించాడు. ప్రతిదీ కలుపుకోపోదాం అనే ఉద్దేశంతోనే ఏముందిలే చిల పిల్లలు
ఏముంది అని చెప్పేసి కలుపుకోబోదన్న ఉద్దేశంతోనే ఉండడం వల్ల, కాకపోతే ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, నిన్న మొన్న జరిగిన సంఘటన తనకి ఏమన్నారో తెలియదు, అంటే కమ్యూనికేషన్ గ్యాపా మరి ఏమీ తెలియదు. కానీ మేము సరిగ్గా మీరు వచ్చినా రాకున్నా ఒకటే, మేము చేసుకోగలమని ఒక కుతూహలమా లేదంటే ఇంకేదైనా ఓవర్ కాన్ఫిడెంట్ అనేది మరి వీళ్ళు అన్నారా లేదా తెలియదు కూడా. ఇది ఒక గాసిప్ రన్ అవడం వల్ల, వీళ్ళకి తెలియడం వల్లనే వీళ్ళు కొంచెం ఇక మాట్లాడలేకపోవడం, ఇతను ఉంటే ఫ్యాన్స్ కూడా హర్ట్ అవ్వడం. సార్ మీరు వెళ్తే, మీరు కానీ పీకే కానీ ఈ ఈవెంట్ కి అటెండ్ అయితే మీకు మేము ఇంకా దూరం అయినట్టే సార్ అని చెప్పేసి మాట్లాడడం. ఎందుకంటే గేమ్ చేంజర్ కి దీని సత్తా మేము తగ్గించేసైనా, దీని సత్తాని మేము పట్టించుకోకుండా గేమ్ చేంజర్ కి ఒక రేంజ్ లో మేము హై అయితే ఇవ్వగలుగుతాం సార్ అని చెప్పేసి తన దగ్గర ప్రామిస్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి మెగా ఫ్యాన్స్ కి మెయిన్ అధ్యక్షుడు కొన్ని సంవత్సరాలుగా, అంటే చాలా కాలం నుంచి ఒక 30 ఇయర్స్ నుండి మినిమం గా స్వామినాయుడు అనే అతను ఉండేవాడు. ఒక 40 మంది మీటింగ్ పెడితే ఆ 40 మందిలో మొత్తం 45 ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు మెగా వాళ్ళతో పెడితే అందులో ఒక 3-4 ఏకీభవించారు, కానీ 40 మంది వ్యతిరేకతనే వ్యక్తం చేశారు. సయ్యద్ అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, గతంలో కూడా అల్లు అర్జున్ సయ్యద్ అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, గతంలో కూడా అల్లు అర్జున్ ఒక స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ నేను చెప్పను బ్రదర్ అనే కామెంట్ కూడా అప్పట్లో వైరల్ అయింది. సో ఇవాళ ఈ అన్ని కాంట్రవర్సీలకి సంబంధించి ఆయన ఏమైనా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? రెస్పాండ్ అంటే, ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది విశ్వంబర. తను మార్నింగ్ అంటే 8:30, 9 o'clock వెళ్ళిపోయాడు. చాలా మంది, ఎందుకంటే పుష్ప ప్రొడ్యూసర్స్ కూడా కలవడానికి కూడా ప్రయత్నించారనేది ఒక వార్త అయితే ఉంది మన దగ్గర. కాకపోతే ఏంటంటే అది వెళ్తాడా లేదా అనేది కూడా తెలియదు. కాకపోతే ఈ రోజు కూడా వాళ్ళు కలవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. యూసఫ్ కూడా స్టేడియంలో జరిగే ఈవెంట్ కి మాత్రం హాజరవుతాడా లేదా అనేది కూడా తన ఉత్కంఠ ఉంది. కానీ దీన్ని ఒక్కటి సొల్యూషన్ అయితే, ఈ మెగా వర్సెస్ అల్లు ఆర్మీకి అయితే ఒక వారధిగానైతే ఓన్లీ చిరంజీవి గారే ఉన్నారు. తనే ఈ సమస్యని పూర్తి చేయగలరు, తనే ఈ సమస్యని తీర్చగలరు అని అయితే గట్టిగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మిగతా ఫ్యాన్స్ కూడా ఎందుకులే గొడవలనుకున్నా కానీ, ఎంత రేట్ అయినా పెట్టి కొనడానికి కూడా ఫ్యాన్స్ వెనకాడట్లేదు. కానీ ఈ చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఫ్యాన్స్ అయితే చాలా నిరాశగా ఉన్నారు. ఆంధ్రలో ఒక కట్అవుట్ కూడా కానీ, కనీసం ఒక సంబరాలు జరిగేది వారం రోజుల ముందు నుంచే. మెగా ఫ్యామిలీ సినిమా అంటే అటు వైజాగ్ లో కానీ, రాజమండ్రి కానీ, విజయవాడ కానీ, తిరుపతి సీడెడ్ లో కానీ, నెక్స్ట్ ఏంటంటే వరంగల్, కొన్ని చాలా ఏరియాలు చిరంజీవి గారికి ఒక కొట్టిన పిండి లాంటి మెయిన్ ప్లేసెస్. అందరూ ఒక డైహార్డ్ ఫ్యాన్స్, ఒక తరమే అతనికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సయ్యద్ అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఏమన్నా ఇవాళ రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అల్లు అర్జున్ గత చాలా రోజుల నుంచి అయితే రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ రోజు అయితే స్పెషల్ ఈవెంట్ సుకుమార్ కూడా అటెండ్ అవుతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ కూడా మన గతంలో లాస్ట్ ఈవెంట్ లో చెన్నైలో కూడా తను కొంచెం లేట్ అయిందని చెప్పేసి హర్ట్ అయ్యి, ఇంకా టైంకి ఇవ్వలేదని చెప్పేసి రవిశంకర్ అన్న మాటలతో బాగా హర్ట్ అయ్యాడు. కాకపోతే ఇప్పుడు ఈ రోజు వచ్చైతే తన కాంట్రవర్సీ మాట్లాడతారు లేదు తెలియదు, కానీ ఈ రోజు అయితే సాంగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. ఒక తెలంగాణ అమ్మాయికి ఇచ్చారు మనకు భాస్కర్ భట్ల గారు, మన తెలంగాణ అమ్మాయికి ఇచ్చారు. చంద్రబోస్ గారు రాసిన సాంగ్ కి ఆమె సింగర్ గా అవకాశం ఉంది. ఇది ఆర్ఆర్ కూడా రీ రికార్డింగ్ కూడా వేరే అతను కొట్టాడు. దేవిశ్రీ ప్రసాద్ కి అయితే రీ రికార్డింగ్ చేయలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే అందరూ ఆతృతగా ఎదురు చూడడమే. చిరంజీవి గారు వస్తే సమసిపోయినట్టు, ఈ సమస్య ఇంకా ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి ఫ్యాన్స్ లో అయితే ఒక ఇండికేషన్ ఇచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఇంకో క్వశ్చన్ ఏం బయటకు వస్తుందంటే, ఇంతకు ముందు కూడా ఏదైతే చిరంజీవి లేదా అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించి వివాదం వచ్చినప్పుడు మేమంతా ఒక్కటే అని చాటి చెప్పేలాగా ఇంతకుముందు కొన్ని క్లూస్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇంత పెద్ద సినిమా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు అనే ఒక పాజిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది. ఫ్యాన్స్లో కూడా అతి త్వరలో ఇలాంటి ఒక మంచి వార్త వింటారు అన్న ఒక నమ్మకం కూడా ఇంకా ఉందని చెప్పి కూడా చాలామంది అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఫ్యాన్స్ కూడా చాలా రోజుల నుంచి, గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఇంటర్నెట్ లో ప్రచారాన్ని చూసి చాలా మంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు, కొంతమంది రన్ చేస్తున్నారు, దీన్నే న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కలిసి ఉండడం కూడా చాలా మందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమంది ఫ్యాన్స్ కి అయితే అయిష్టంగానే ఉండొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ లో పీకే గారికి సపోర్ట్ చేయలేదు జన సైనికులు. మనం ఇంత కష్టపడి ఇంత చేసి పీకే గారు గెలవడానికి, ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి మనం చాలా కష్టపడ్డాం, మనవాడు మన సినిమా అనే ఉద్దేశంలో వాళ్ళైతే ఎంతో చాలా చాలా, ఎందుకంటే పగలు రాత్రులు నిద్రాహారాలు లేకుండా తను ఫామ్ చేసేసి తనకు ఏంటంటే హిస్టరీకి ఇవ్వగలిగారు. అన్ని సీట్లు, అన్ని ఎంపీ సీట్లు కూడా ఇవ్వగలిగారు ఎన్ని పోటీ చేస్తాన్ని. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది ఆర్మీ, వీళ్ళైతే సపరేట్ ఒక ఆర్మీ అయితే రన్ అవుతుంది. బట్ ఎంత వరకు అనేది కూడా ఇది నిజంగా చెప్పలేము. ఎందుకంటే ఇన్ని రోజులు అల్లు ఫ్యాన్స్ ప్లస్ మెగా ఫ్యాన్స్ కూడా కలిసిపోవడం వల్ల ఒక సముద్రంలాగా అనిపించేది. కానీ ఇప్పుడు ఒక చెరువు నదిలాగా అయిపోయారు వీళ్ళు. ఎలా ఉంటుంది పరిస్థితి అనేది, ఈ సినిమా ఇలాగే వెళ్తే దీని మీద రికార్డ్స్ కానీ, నెక్స్ట్ ఏంటంటే కలెక్షన్స్ మీద కూడా చాలా చాలా ప్రభావం ఉండబోతుంది. ఏం జరుగుతుంది అనేది అయితే ఒక హైప్ లేకుండా ఉంటుందా అనేది ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చు.
ఇకపోతే మెగా కాంపౌండ్ నుంచి చాలామంది హీరోలు కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సాయిధరం తేజ్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఈ పుష్ప 2కి సంబంధించి వీళ్ళు ఏమన్నా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే వీళ్ళు కూడా మెగా ఫ్యాన్స్ తరపునే ఉండి పుష్ప గురించి మాట్లాడని పరిస్థితి మనకు కనిపించబోతుందా? మిగతా వాళ్ళైతే ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ వెళ్ళి నాగబాబు కొడుకు కానీ, నాగబాబు వరుణ్ తేజ్ కానీ, సాయిధరం తేజ్ కానీ వీళ్ళందరూ వెళ్ళి పీకే గారికి సపోర్ట్ గా వాళ్ళ ప్రచారం నిమిత్తం బాగా తిరిగారు. ఎందుకంటే తను సక్సెస్ చేయగలిగారు. ఎందుకంటే ఇది చిరంజీవి గారిని కాదని వీళ్ళు ఏం మాట్లాడరు. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. చిరంజీవి గారే ఏమి చేసినా గానీ చిరంజీవి గారే దీనికి వారధిగా ఉండి ఏం చేయాలన్నా తన ఈ ఫ్యాన్స్ కి వీళ్ళకి ఇది చల్లారడానికి, ఈ వారు వేడి చల్లారడానికి మాత్రం తనే ముఖ్య కారణమయ్యి తనే చల్లార్చగలరు అని చెప్పేసి నమ్ముతున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి వస్తారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో లేదు, ప్రజెంట్ చిరంజీవి రావట్లేదు, ఆయన విశ్వంబర సెట్కి వెళ్ళిపోయారు. అంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి నిర్మాతలు వెళ్ళకముందే ఆయన విశ్వంబర సెట్కి వెళ్ళిపోయినట్లు కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా మెగా ఫ్యాన్స్ కూడా, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అనే కూడా వార్తలు ఇప్పుడు బయట చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే చాలామంది ఫ్యాన్స్, ఒక 10 లక్షల మంది ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక అల్టిమేటం కూడా మెగా ఫ్యామిలీకి జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు జనవరిలో గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. ఒకవేళ మీరు పుష్ప 2ని సపోర్ట్ చేస్తే మేము గేమ్ చేంజర్కి రాము, సపోర్ట్ చేయము అనే నేపథ్యంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్లు చాలా సమాచారం బయటకు వస్తుంది. ఇదే నేపథ్యంలో ఇవాళ, అంటే గతంలో మనం ఒక కొద్ది రోజుల ముందు చూసుకుంటే పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ ఇంకా పుష్ప నిర్మాతలు కూడా కలిశారు. సినిమాకి సంబంధించి ఏదైనా వస్తారా, కలుస్తారా, ఇన్వైట్ చేసేలాగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. కానీ దానికి సంబంధించి కూడా వస్తారా రారా అనేది కూడా ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా రారు అన్నట్లుగా, ఆల్మోస్ట్ రారు అనేలాగా కూడా ఇప్పుడు బయట వినిపిస్తున్న వార్త. అండ్ ఆల్సో చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ని పక్కన పెట్టారు అనే ఒక కోపంతో, ఒక భావనతో వాళ్ళు కూడా అల్లు అర్జున్ని కంప్లీట్గా మెగా కాంపౌండ్ నుంచి బయటికి తీసేయాలి, ఆయన మనవాడు కాదు అనేలాగా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు అన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇవాళ మార్నింగ్ నాగబాబు పెట్టిన ట్వీట్ చూస్తే అది కూడా కాస్త ఈ వస్తున్న ఊహాగానాలు కాస్త ఒక బలం చేకూర్చుంది అనేలాగా కూడా ఆ ట్వీట్ ఉంది. స్వామి వివేకానంద చెప్పిన ఒక మాటను ఆయన కోట్ చేస్తూ, నువ్వు వెళ్ళే దారి తప్పు అని నువ్వు తెలుసుకొని వెంటనే వెనక్కి తిరిగి రాకపోతే, ఒకవేళ నువ్వు తప్పు అని తెలుసుకునే రోజు నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి రాలేవేమో అనే మీనింగ్తో ఆయన ఒక ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ ఆయన అల్లు అర్జున్ని ఉద్దేశిస్తూ చెప్పారు అని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ఇంకోవైపు చూసుకుంటే చిరంజీవి ఇవాళ, మెగాస్టార్ చిరంజీవి ఇవాళ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావట్లేదు అనే నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ కుటుంబానికి అల్లు వర్సెస్ మెగా అన్నట్టుగా ఈ వివాదం మొదలైంది. ఫ్యాన్ వార్ కాస్త ఫ్యామిలీ వార్గా మారింది అని కూడా చాలామంది అంటున్నారు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ మెగాస్టార్, నాట్ ఓన్లీ పవర్ స్టార్ నాగబాబు కావచ్చు, లేదా మెగా కాంపౌండ్లో ఉండే ఇతర హీరోలు కూడా అన్లెస్ అంటిల్ పెద్దవాళ్ళు రెస్పాండ్ కాదే మేము కూడా రెస్పాండ్ కాలేము అనేలాగా కూడా ఉంది అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. అయితే ఇదే అంశానికి సంబంధించి ప్రతి అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు బిగ్ టీవీ అందిస్తుంది. సో స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.